ములాఖాత్ టైం అయింది కదా, నిన్నెవరో కలవడానికి వచ్చారు. పదండి. సీత, అమ్మా సీత, ఏంటమ్మా ఇది? సీత, నీ మీద ఇలాంటి నింద పడ్డావేంటమ్మా? నాకేం అర్థం కావడం లేదు. సీత, అసలు ఏం జరిగిందమ్మా చెప్పు. నా వల్ల ఒక తప్పు జరిగిపోయింది. ఏంటమ్మా ఏమంటున్నావు తల్లి? నువ్వు తప్పు చేయడం ఏంటి? ప్రేమించడం అంటే తప్పు చేయడమేగా. ఆ ప్రేమలో మోసగించబడితే అది కూడా నా తప్పేగా. సీత, నువ్వేంటి ప్రేమించడం ఏంటి, మోసగించబడ్డావేంటమ్మా? నువ్వేమంటున్నావు మాకు అర్థం కావడం లేదు. ఎవరు ఆ కుర్రాడు? చెప్తాను నాన్న, అంతా చెప్తాను. ఎప్పటిదాకా నేను నాకెన్నో తెలుసు అనుకున్నాను, కానీ నా ఊహ కూడా అందని మరో ప్రపంచం ఉందని బలవంతంగా ఈ జైలు గోడల మధ్యకి తోసేయబడినప్పుడే నాకు తెలిసొచ్చింది. ప్రేమంటే ఒక వరం కాదు, భరించలేని శాపం అని అర్థమైంది. నమ్మాను నాన్న, రఘు నేను గుడ్డిగా నమ్మాను. మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాకే, జీవితంలో మేము సెటిల్ అయ్యాకే మా ప్రేమ గురించి మీకు చెప్పి మీ ఆశీర్వాదంతోనే రఘుని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. కానీ 5 రూపీస్ ఇచ్చి షేర్ ఆటోలో తిరిగే నాలాంటి దానికి 5 స్టార్ హోటల్ ఎప్పుడూ అందనంత ఎత్తులోనే ఉంటుందిగా. ఉంటుంది అని నిన్నే నిరూపించబడింది నాన్న.
ఫంక్షన్కి వెళ్ళాకే తెలిసింది నాకు. నేను ప్రేమించిన రఘు ఆ శంకర్ ప్రసాద్ పెద్ద కొడుకే అని. పోలీసులు నన్ను ఒక దొంగ అని నిరూపించి అరెస్ట్ చేసినప్పుడే అర్థమైంది నాకు. ఒక పథకం ప్రకారమే ఎవరో నన్ను ఈ జైల్లోకి తోయించారు అని. సీత, నీకు తెలుసు కదమ్మా ఆ శంకర్ ప్రసాద్ ఎంత డబ్బు మనిషో, ఎంత అహంకారం. అలాంటి వాడి కొడుకుని ఎలా ప్రేమించావమ్మా? చెప్పలేదు నాన్న. నేను శంకర్ ప్రసాద్ కొడుకుని అనే నిజాన్ని రఘు నాతో చెప్పనే లేదు. ఎవరో మిడిల్ క్లాస్ అబ్బాయిగా నాతో పరిచయాన్ని పెంచుకున్నాడు. మంచివాడిగా నటిస్తూ నన్ను ప్రేమలోకి దించాడు. పెళ్లి చేసుకుందామన్నాడు. నమ్మాను. మా అమ్మ నాన్నలకి నిన్ను చూపిస్తాను అని చెప్పాడు. నమ్మాను. నమ్మి వెళ్ళాను నాన్న. వెళ్ళాకే తెలిసింది ఆ శంకర్ ప్రసాద్ కొడుగ్గా రఘు పగతోనే ఇదంతా చేశాడు అని. ప్రేమ ముసుగులో నన్ను దొంగ దెబ్బ తీశాడు అని. పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ శంకర్ ప్రసాద్ పక్కనే నిలబడ్డాడు నాన్న, ఆ మోసగాడు. ఎంత అన్యాయం, ఎంత ఘోరం! ఛీ, అసలు వాళ్ళు మనుషులేనా? జానకి, మనం అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు మన సీతని బయటికి తీసుకురావాలి. మన సీత ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించాలి. నాన్న, ఇంత జరిగాక మీకు నా మీద కోపం లేదా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన ప్రాణం మీద మనకు కోపం రాదమ్మా. నువ్వు నా కూతురివి, నా ప్రాణానికి. నిన్నెలా కాపాడుకోవాలో నాకు తెలుసమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. నీ మీద పడ్డ నిందని నేను చెరిపేస్తాను. సీత, మీ నాన్న చెప్పింది విన్నావుగా? నీకేమీ కాదు. నీ మీద అపవాదులు వేసిన వాళ్లే అబాసు పాలవుతారు. జానకి, ఇప్పుడు మనం కన్నీళ్లు పెట్టడం కాదు, మన సీతని ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచించాలి. పద. వస్తాను తల్లి. జాగ్రత్త. నాన్న, అమ్మ నువ్వు ఆనందంగా ఉంటే చూడాలి అని ఆశపడ్డాను. జీవితంలో మొట్టమొదటిసారి మిమ్మల్ని ఇలా జైల్లోకి అడుగు పెట్టేలా చేశాను. నన్ను క్షమించండి. నా ప్రేమకి ఫలితం నాకు మీకు గుండె మంటే. శంకర్! రే శంకర్! శంకర్! బయటికి రారా! ఎక్కడున్నావురా? రారా బయటికి! రే శంకర్! ఎక్కడున్నావురా? రా బయటికి! శంకర్ కాదు, శంకర్ ప్రసాద్ గారు.
శంకర్ ప్రసాద్. ఆ శంకర్ ప్రసాదే. ఏ తొండ ముదిరి ఊసర వెళ్ళయిందా? నోట్ల కట్టల మీద నడుస్తుంటే కళ్ళు నెత్తికెక్కాయా? సూర్యాన్నే మాట్లాడుతున్నాను. నా కూతుర్ని జైలుకి ఎందుకు పంపించావు? ఎందుకు నా కూతురి మీద కక్ష కట్టి కటకటాల్లోకి నటించావు? నో, నీ కూతుర్ని అరెస్ట్ చేసింది పోలీసులు. లక్షలు విలువ గల డైమండ్ నెక్లెస్ ని కొట్టేసినందుకే జైల్లో పెట్టారు. నేరం నిరూపించబడ్డాక దొంగలకి పూలదండలు వేసి సన్మానాలు చేయరు. చేసిన నేరానికి తగిన శిక్షనే వేస్తారు. ఏంటన్నయ్య మా సీత చేసిన నేరం? పిచ్చిదానిలాగా మీ రఘుని నమ్మడమా? రఘు మీ కొడుకే అని తెలియక అన్యాయంగా మోసపోవడమా? చూడు, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పి తీరాలి శంకర్. ఉద్యోగం పోయి బ్రతుకు మీద ఆశ చచ్చిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒకప్పటి శంకర్ ఈరోజు గ్రేట్ శంకర్ గా మారడానికి కారణం ఎవరు? నువ్వు ఈ రోజు ఉంటున్నా ఈ అద్దాల మేడకు పునాదులు వేయడానికి ఉపయోగపడిందెవరు? నీకు కృతజ్ఞత లేదని తెలుసు, కానీ మరి ఇంత హీనంగా మారతావనుకోలేదు. అంకుల్, మీరు హద్దులు మీరు మాట్లాడుతున్నారు. హద్దులు మీరుతుంది నేను కాదు, నీ నాన్న. ఈ రోజు మీరు అనుభవిస్తున్న ఆస్తి మీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఏ సీతనైతే దొంగ అని అన్యాయంగా జైల్లో పెట్టించారో, చిన్నప్పుడు ఆ సీత కోసమే వాళ్ళ మామ ఇచ్చిన డబ్బుని దాని భవిష్యత్తు కోసం బ్యాంకులో వేయమంటే మా బావే కదా, కష్టాల్లో ఉన్నాడు కదా అని నా భర్త మంచి మనసుతో సహాయం చేస్తేనే ఇవాళ మీరు ఈ స్థితిలో ఉన్నారు. చెప్పరా శంకర్, ఆనాటి సహాయానికి ప్రతిఫలం ఇదా? ఆ డబ్బుతోనే కదరా నువ్వు మేడల మీద మేడలు కట్టావు, లక్షల కోట్లు సంపాదించి ఆకాశంతో ఎత్తుకు ఎదిగిపోయావు. మాట్లాడవే. చిన్నప్పుడు మా సీతని నువ్వు ఎంతో ప్రేమగా నీ గుండెల మీద ఎత్తుకుని ఆడించలేదా? ఆ జ్ఞాపకాలేవి నీకు గుర్తుకు రాలేదా? సీత నా కూతురు అని తెలిసి కూడా నువ్వు జైల్లో పెట్టించావంటే నీకు డబ్బు మదం ఎంత పెరిగిపోయిందో, నీలో మానవత్వం చచ్చిపోయి రాక్షసత్వం ఎంత పెరిగిందో నాకు కళ్ళ కట్టినట్టు తెలుస్తుంది. స్టాప్ ఇట్ ఏసే. సహాయం చేశామని ఒకటికి 10 సార్లు చెప్తున్నప్పుడే నీ బుద్ధేంటో నాకు అర్థమైంది. ఇదే అహంకారంతోనే ఆ రోజు పేపర్లో నీ ఫోటో చూసి నిన్ను ప్రేమగా పలకరిద్దామని వస్తే నన్ను దారుణంగా అవమానించావు. మన బంధాన్ని బంధుత్వాన్ని కూడా మర్చిపోయి జీవితంలో మొట్టమొదటిసారి నా చేత కంటతడి పెట్టించావు. ఓన్లీ నా బావ ఏదో చిరాకులో ఉండి నన్ను కసురుకున్నాడని సర్దుకుపోయాను. అంకుల్ ప్లీజ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎందుకంటే నా గుండె మండిపోతుంది కాబట్టి. మా సీతని కటకటాల వెనుక చూసిన తర్వాత నా గుండె మరిగిపోతుంది కాబట్టి. సో వాట్? నా ఇంటికే వచ్చి నన్నే నిలదీస్తావా? ఎంత ధైర్యం నీకు? ధైర్యం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇంకా నీలో నిజాయితీ మిగిలింటే ఆ రోజు సీతకు గోల్డ్ మెడల్ ఇవ్వడానికి వచ్చినప్పుడు నువ్వు సీతని గుర్తుపట్టి కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయావంటే నాలోనే నేను నవ్వుకున్నాను. నా భార్య మంగళసూత్రం అమ్మి పొలం కోసం కొన్న విత్తనాలను నువ్వు పగబట్టి నేలపాలు చేయించినా మెదలకుండా ఉన్నాను.
బంధాలు తెగిపోయాయి, ఇంకా ఎవరికి వారే అని మా బ్రతుకులేవో మీరు బ్రతుకుతుంటే ఇంకా ఇంకా సాధించాలని నా కూతుర్ని జైల్లో పెట్టిస్తావా? విశ్వాసఘాతకుడా! Shut up! ఏంటి ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావా? నాకు మీరేంటో మీ కూతురు ఎలాంటిదో బాగా తెలుసు. ఆ రోజు నన్ను చూశాక, నా ఐశ్వర్యాన్ని నీ కళ్ళారా చూశాక నీలో దురాశ మొదలైంది. ఆఫ్టర్ ఆల్ పూటకి గతి లేని మీరు ఎలాగైనా నా స్థాయికి అందుకోవాలని కుట్ర చేశారు. స్నేహం బంధం అనే ముసుగులో మాకు దగ్గర కావాలని ప్రయత్నించారు. అన్నయ్య, ఆ, అది సాధ్యం కాదని అర్థమైపోయాక తెలివిగా మీ కూతురు నా కొడుకు మీద కుసుగొల్పారు. ప్రేమ నటించి ఎలాగైనా మా రఘుని వలలో వేసుకోమని సిగ్గు లేకుండా రెచ్చగొట్టి సీతని మీరే ముగ్గులోకి దింపారు. రే శంకర్, ఏం కూసావురా? నాన్న, అలాంటి నీచమైన బుద్ధి మా రక్తంలోనే లేదురా. నీ కొడుకే మా సీతను మోసం చేసింది. ఆ సీతకు వాడు నీ కొడుకని తెలుసుంటే కనీసం వాడి ముఖం కూడా చూసేది కాదు. నువ్వే నా కూతుర్ని నీ కొడుకు చేత ప్రేమించేలా చేసింది. కావాలని నీ పెళ్లి రోజు ఫంక్షన్కి రప్పించి ఓ పథకం ప్రకారమే అందరి ముందు సీతని దొంగగా నిలబెట్టి జైలు పాలు చేసి నీ కుళ్ళు బుద్ధి నిరూపించుకున్నావు. రే, నువ్వు నీ కొడుకు ఇద్దరు మోసగాలేరా? నిన్ను అన్నయ్య, నా భర్త మీదకి కొట్టడానికి వస్తావా? వదులు ముందు. ఈ రోజు వీడిని వదిలేదే లేదు. ముందు నువ్వు వదులు, వదులు. చెల్లెమ్మా, వద్దు, నన్ను అలా పిలవద్దు. నా భర్తని అవమానించిన వాడు ఆ దేవుడైనా సరే నేను ఊరుకోను. వదినా, వద్దు. ఆ బంధాలు బంధుత్వాలు అన్నీ అన్నీ ఈ క్షణంతోనే తెగిపోయాయి. ఇన్నాళ్ళు మీరు మాకు చేసిన సహాయం వల్లే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామని ప్రతి క్షణం గుర్తు గుర్తు చేసుకునేదాన్ని. మిమ్మల్ని మా ఆత్మీయులుగా అభిమానించేదాన్ని. కానీ ఈయన చెప్పిందే నిజం. మేము ఎంతో ఎత్తుకు ఎదిగిపోయామని మీలో అసూయ మొదలైంది, కొళ్ళు మొదలైంది, స్వార్థం మొదలైంది. ఆ అక్కసుతోనే బావా అని కూడా చూడకుండా ఇవాళ నువ్వు ఆయన్ని కొట్టడానికి తెగిస్తావా? చాలు, మీ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య ఇంకేమీ లేవు. వెళ్ళిపోండి. ఏమా అన్నపూర్ణమ్మ తల్లి, ఈరోజు నీ భర్త మీద చెయ్యెత్తానని నువ్వు ఆదిశక్తిలాగా మండిపడుతున్నావు.
కానీ మీ చేతులతో పెంచిన నా కూతుర్ని నీ భర్త ఎన్ని మాటలు అన్నాడో తెలుసా? ఆవేశంలో ఏదో అంటే కొట్టేస్తావా? చాలు చాలు సూర్యం గారు. ఇంత రచ్చ జరిగాక ఇక మీరెవరో మేమెవరో? ఇదంతా కావాలనే ఆ శంకర్ చేయించుంటాడు. ఖచ్చితంగా సీత మీ కూతురే అని తెలుసుకున్నాకే ఇంత కుట్ర చేశాడు. ఒకప్పటి మీ బావ. మనం కోరుకున్నట్లే ఇప్పుడు ఆ మహాలక్ష్మికి రఘుకి మధ్య దూరం పెరిగింది. అది చాలు. మీతో ఒక విషయం చెప్పాలి. ఆ మహాలక్ష్మి ఎవరో కాదు, మా సూర్యవన్నయ్య కూతురు.